పుట్టినరోజైనా పెళ్లి రోజైనా కేక్ కట్ చేయందే ఏ వేడుక పూర్తి కాదు. కేక్తో వినూత్న ప్రయత్నం చేసింది హార్లీ ఇండియా బేకింగ్ కంపెనీ. గిన్నీస్ రికార్డ్ సాధించడమే లక్ష్యంగా దాదాపు 3000 కేజీల మెడోవిక్ హనీ కేక్ తయారు చేశారు. రష్యన్ క్వీన్కు అత్యంత ప్రీతికరమైన కేక్ని ఇండియాలో తయారు చేసి ఈ ఘనత సాధించడం ఎంతో సంతోషంగా ఉందంటున్న హార్లీ ఇండియా సీఈఓ సురేష్ నాయక్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. పుట్టినరోజు పెళ్లి రోజు వేడుక ఏదైనా కూడా కేక్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. కేక్ అంటే వివిధ రకాల ఫ్లేవర్స్లో వివిధ రకాల క్వాంటిటీలో అయితే మనం చూస్తూ ఉంటాము. కానీ అత్యంత పెద్ద కేక్ని మీరు ఎప్పుడైనా చూసారా? చూడకుంటే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. హార్లీస్ ఇండియా బేకింగ్ కంపెనీ ఆధ్వర్యంలో గిన్నీస్ బుక్ రికార్డు లక్ష్యంగా అయితే 3000 కేజెస్ కేక్ను అయితే ఇక్కడ తయారు చేశారు. అత్యంత ఆదరణ పొందినటువంటి ఫ్లేవర్ తోటి, హనీ ఫ్లేవర్ తోటి ఈ కేక్ని తయారు చేసినట్టుగా చెప్తున్నారు. మనతో పాటు హార్లీస్ ఇండియా సీఈఓ ఉన్నారు. వారి చేత మాట్లాడి మరింత విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిజంగా ఇది మేము ఎప్పుడు వినలేదు, ఇంత పెద్ద కేక్ ఎలా తయారు చేశారో, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నా పేరు సురేష్ నాయక్ అండి, నేను హార్లీస్ ఇండియా సీఈఓ. సో ఈ కేక్ తయారు చేద్దామన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే, జనరల్గా మనం ఇండియాలో ఇలాంటి హై స్కిల్డ్ రిక్వైర్మెంట్ ఉన్న కేక్స్ తయారు చేయమన్నమాట. మామూలు స్పంజ్ కేక్స్ అండ్ మామూలు మనము బయట మార్కెట్లో దొరికేవి కూడా మామూలు పేస్ట్ ఉన్న కేక్స్ దొరుకుతాయి. ఇవేంటంటే హై ఇంగ్రీడియంట్స్ అంటే బటర్ క్రీమ్, చీజ్ క్రీమ్, హనీ అండ్ క్యారమెల్ యూజ్ చేసి దీన్ని చేయడం జరిగింది. సో హార్లీస్ ఇండియా వచ్చేసి రష్యన్ మెడవిక్ కేక్స్కి చాలా పాపులర్. మా కస్టమర్స్ అందరూ రష్యన్ మెడవిక్ కేక్ కోసం అని చెప్పేసి హార్లీస్కి చాలా ఫేవరెట్గా వస్తూ ఉంటారు. సో అందుకోసమని కస్టమర్స్కి ఒక డెడికేషన్ ఇద్దామని చెప్పేసి ఈ కేక్ని మేము తయారు చేయడం జరిగింది. అలాగే ఈరోజు హార్లీస్ హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, ముంబై వరకు వెళ్ళి అన్ని స్టేట్స్లో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ ద ఫైనెస్ట్ బేకరీ అండ్ కాఫీ షాప్ లాగా అంత ఫాస్ట్గా ఎదిగింది లాస్ట్ 4 yearsలో. కాబట్టి ఆ ఫాస్ట్గా గ్రో అవ్వడానికి కారణమైన కేక్ ఇది. సో ఈ కేక్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ కేక్లో మనకి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఈస్ట్ అలాంటి హార్ష్ ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవు. అట్లే ఈ కేక్ వచ్చేసి హై ఫైబర్ డైజెస్టివ్ కుకీస్ తోటి తయారైంది కాబట్టి యంగర్ జనరేషన్స్కి ఈ కేక్ చాలా మంచిదన్నమాట. అలెగ్జాండ్రియా ఎలిజబెత్ ఎవరైతే ఉన్నారో తన కోసం తయారు చేసుకున్న కేక్ ఇది. సో ఈ కేక్ని మనము హార్లీస్ ద్వారా తయారు చేసి మనం మొత్తం హార్లీస్ కస్టమర్స్ అందరికీ అందజేస్తున్నాము. గతంలో ఇలాంటి రికార్డ్ ఏమైనా ఉందా? ఫస్ట్ టైం మనదేని రికార్డ్ అంటే మన ఇండియాలోనైతే ఎవరు చేయడానికి అటెంప్ట్ కూడా ధైర్యం చేయలేదమ్మా. కాకపోతే దుబాయ్లో ఈ కేక్ అటెంప్ట్ చేశారు. అది వాళ్ళు ఒక 275 కేజెస్ చేయగలిగారు అనమాట. ఎందుకంటే ఇది చాలా టీడీఎస్, చాలా వర్క్ ఉంటుంది కేక్లో. అలాంటిది ఇండియాలో మా టీం వచ్చేసి 10 times దాన్ని బ్రేక్ చేసి 2700 కేజెస్ దాకా దీన్ని చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే ఎంతమంది చెఫ్స్ ఇందులో ముఖ్యంగా పాల్గొన్నారు? కేవలం నగరానికి సంబంధించిన వారేనా? ఏ ప్రాంతాలకు సంబంధించిన వారు? అంటే మొత్తం నేషనల్, ఇంటర్నేషనల్ షెఫ్స్ అందరు వచ్చారు. కాకపోతే మా టీమ్స్ ఏవైతే బెంగళూరు నుంచి, ముంబై నుంచి ప్లస్ హైదరాబాద్ నుంచి 200 members పార్టిసిపేట్ చేశారు. ఒక లాస్ట్ 1 month నుంచి దీని మీద ప్లానింగ్ జరుగుతూ ఉంది. లాస్ట్ 3 days నుంచి మొత్తం ఇంకా నిద్ర ఏమీ లేకుండా పనిచేశారు, చాలా కష్టపడి పనిచేశారు టీం అంతా. సో ఇప్పుడు ఫైనల్లీ వాళ్ళ ఎఫర్ట్ అంతా మేము ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నాం. ఫైనల్లీ ఇది ఒక గ్రేట్ మూమెంట్ అని చెప్పొచ్చు. మీ ఎలా ఫీల్ అవుతున్నారు? మేము వెరీ ప్రౌడ్. ఎందుకంటే గిన్నెస్ రికార్డ్ బ్రేక్ చేయడం అనేది ఒక వంతు అయితే, ఒక రష్యన్ మెడవిక్ లాంటి కేక్లో గిన్నెస్ రికార్డ్ బ్రేక్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఆ గిన్నెస్ రికార్డ్ బ్రేక్ చేస్తూ ఉన్నాం. ఈ గిన్నెస్ రికార్డ్ బ్రేక్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పటి వరకు మనము ఫారెన్ కేక్స్ కానీ, ఫారెన్ ఫుడ్ కానీ మనము బెస్ట్ అవ్వగలుగుతాం అనేది మనం ఎప్పుడు ఆలోచించలేదు. కాకపోతే ఇప్పుడున్న యంగ్స్టర్స్ కూడా దీని ఇన్స్పిరేషన్ తీసుకొని మన ఇండియన్ ఫుడే కాకుండా ఫారెన్ ఫుడ్లో కూడా మనం బెస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది అనేది ఒక ఇన్స్పిరేషన్ ఇక్కడ నుంచి వస్తుందని చెప్పేసి మేము అది కూడా ఆలోచిస్తూ ఉన్నాం. సో
ఈ కేక్ గిన్నెస్ రికార్డ్ ఇస్ ఎ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ అస్. మొత్తంగా చూసుకున్నట్లయితే చెఫ్స్ విషయంలో కూడా ఫారెన్ చెఫ్స్ కావచ్చు, మన దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చెఫ్స్ కూడా ఈ కేక్ తయారీలో భాగస్వామ్యం అయ్యారు. అంటే హనీ, ముఖ్యంగా ఇందులో హనీ అనేది ఒక మంచి హెల్త్కి మంచి చేసే ఇంగ్రీడియంట్. ఎలాంటి కేక్స్, నార్మల్ కేక్స్లో వాడే ఎలాంటి పదార్థాలు కూడా ఇందులో వాడకుండా అన్ని హెల్దీ పదార్థాలతో ఈ కేక్ని తయారు చేసినట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద ఇలాంటి ఫారిన్ ఫుడ్ గిన్నీస్ రికార్డులను నెలకొల్పడం ద్వారా ఇండియా అంటే కేవలం మన దగ్గర వంటకాలనే కాదు, ఫారిన్ వంటకాలను కూడా ఎంతో బాగా చేయగలుగుతుంది అనే ఇన్స్పిరేషన్ నేటి యువతలో తీసుకురావాలి. ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని ఇది చేస్తున్నట్లుగా నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, HM TV, హైదరాబాద్.